హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ వన్ను కిచెన్. ఈరోజు రెసిపీ మష్రూమ్ ఫ్రై మసాలా. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఈ రుచి చికెన్కి ఏమాత్రం తీసిపోదు, చికెన్ని మించే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే వావ్ అనాల్సిందే. మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వాటర్ పెట్టుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త నీరు గోరువేడిగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఈ హాట్ వాటర్లో వేసుకోవాలి. ఈ హాట్ వాటర్ కాస్త నురుగొచ్చిన తర్వాత ఇలా అయిన తర్వాత వీటిని జల్లెడ గిన్నెలోకి పంపేసుకోవాలి. హాట్ వాటర్ అన్నీ కింద పంపేసుకోవాలి. ఓన్లీ మష్రూమ్ పీసెస్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు 1 లీటర్ నార్మల్ వాటర్ చల్లనీళ్ళు వేసుకోవాలండి. మష్రూమ్ ముక్క పాడవకుండా ఉంటుంది. ఇలా అయితే కొంచెం తిన్నప్పుడు నోటికి రుచిగా తగులుతుంది. ఇప్పుడు ఇవిలా ఉంచుకొని ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ రెండింటిని ఫస్ట్ వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా దోరగా వేగనివ్వాలి. ఓకే, ఇప్పుడు ఇలా కలర్ మారిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా ఆనియన్స్ అన్నీ కూడా రెడ్ షేడ్లోకి వచ్చే వరకు, గోల్డెన్ రెడ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓన్లీ ఇవంతా వాటర్ వేయమండి, దీంట్లోని ఫ్రైకి వాటర్ వేయం కాబట్టి అన్నీ చక్కగా దగ్గరికి వేగే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ వండుకోవాలి. వాటర్ అసలు వేయం. సో కాబట్టి అన్నీ నీట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఓకే, గోల్డెన్ రెడ్ షేడ్ వచ్చింది కదండి, ఇలా రావాలి. ఇప్పుడైతే మనం టమాటా పీసెస్ వేసేద్దాం. ఓకే, కట్ చేసిన టమాటా పీసులు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలి. ఓకేనండి, ఇలా ఇంకా వీడియో చూసి లైక్ కొట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా బాగా దగ్గర పడ్డాక టమాటా మెత్తగా అయిన తర్వాత మష్రూమ్ పీసెస్ వేయాలండి. మష్రూమ్స్ కూడా వేసి వాటిని కాస్త మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాత కారం, సాల్టు, వేసుకొని నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు, చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా పౌడర్ అయితే స్పైసీని ఇస్తుంది, చికెన్ మసాలా పౌడర్ అయితే ఫ్రైకి కొంచెం టేస్ట్ ఫ్లేవర్ మారుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు మళ్ళీ వేసుకోవాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు ఈ మష్రూమ్స్లో ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. టేస్ట్ స్మెల్ కూడా ఫ్రై పీస్కి కరివేపాకు వల్లే చాలా టేస్ట్ వస్తుంది. అంతేనండి, మష్రూమ్స్ కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉన్న మష్రూమ్ ఫ్రై పీస్ రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకే కాదు, రైస్లోకే కాదు, దేంట్లోకైనా సరే చాలా యమ్మీ అండ్ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి.
బాయ్ ఫ్రెండ్స్.